ప్రాణాంతకమైన థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా అనే అత్యంత అరుదైన మరియు ప్రమాదకరమైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 15 ఏళ్ల బాలిక ప్రాణాలను సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు విజయవంతంగా కాపాడారని సీనియర్ వైద్యులు డాక్టర్ కరణం అశోక్ తెలిపారు. కరీంనగర్లోని మీడియాతో మాట్లాడిన ఆయన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ బాలిక తీవ్రమైన జ్వరం, రక్తహీనత మరియు రక్తస్రావం అవుతున్న పరిస్థితిలో ఆ బాలికను హాస్పిటల్లో ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువచ్చారని, అంతకుముందు వేరే హాస్పిటల్లో సాధారణ రక్తం మరియు ప్లేట్లెట్ ఎక్కించడం లాంటి చికిత్సలు చేసినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదన్నారు. దీంతో పరిస్థితి మరింత విషమించిందని, యశోద హాస్పిటల్ కు చేరుకోగానే ఇక్కడి మల్టీ డిసిప్లినరీ వైద్య సిబ్బంది వెంటనే ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు టీటీపీ ఉన్నట్లు నిర్ధారించారన్నారు. టీపీఈ చికిత్సలో భాగంగా ఎపెక్ట్ శరీరంలో హానికరమైన ఆటో యాంటీబాడీస్ ఉన్న ప్లాస్మాను తొలగించి దాని స్థానంలో ఆరోగ్యకరమైన దాత ప్లాస్మాను ఎక్కించారని, ఈ చికిత్సకు ఆమె శరీరం చాలా వేగంగా స్పందించింది. కేవలం 2 ప్లాస్మా ఎక్స్చేంజ్ సెషన్లలోనే ఆమె ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించిందన్నారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణం ఏంటంటే అండి, మనం ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయికి వచ్చిన ఒక రేర్ జబ్బు గురించి డిస్కస్ చేయడానికని వచ్చామండి. ఫస్ట్ వీళ్ళకి ఈ అమ్మాయికి జగిత్యాల ఇక్కడ హాస్టల్లో చదువుకుంటుంది. 11th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఫీవర్, జాండీస్, ఒంటి మీద మచ్చలు అనేసి అక్కడ జగిత్యాల దగ్గరలో హాస్పిటల్లో చూపిస్తే ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉంది, రక్తం చాలా పడిపోయింది అనేసి వాళ్ళు రక్తం ఎక్కించడం, ప్లేట్లెట్స్ ఎక్కించడం చేశారు. కానీ పెద్దగా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు అనేసి మళ్ళీ కరీంనగర్కి వచ్చారండి. కరీంనగర్లో కూడా సేమ్ అదే పరిస్థితి అలానే ఉందంటే వీళ్ళు ఇక్కడ ఏం చేయలేము, ఇది ఏదో వేరే రకంగా ప్రాబ్లంగా ఉన్నట్టుంది అనేసి మీరు హైదరాబాద్కి వెళ్ళాలి అనేసి మన దగ్గరికి పంపించారు. మన దగ్గర ఆల్మోస్ట్ లైక్ midnight 11-11:30కి వచ్చారు ఎమర్జెన్సీలో వీళ్ళు వాల్యూస్ మనకు ఫోన్ చేసి మనకి ఇది ఏదో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం లాగా ఉంది అనేసి మనకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మనకు పలానా టెస్ట్లు చేయండి అని చెప్పి మనము మార్నింగ్ అంతా ఈ రిపోర్ట్లు వస్తాయి, బేస్డ్ ఆన్ దట్ మనం విల్ టేక్ ఏ కాల్ అనేసి మనం కొన్ని టెస్టులు చెప్పామండి. మార్నింగ్ వెళ్ళే లోపల ఈ మన డిసెంబర్కు క్రిస్మస్ పండుగకు సెలవులు వస్తున్నాయంటే మేడం అసలు తీసుకుపోమన్నది. పండుగకు తీసుకొచ్చినాం. మళ్ళా కొంచెం వీక్గా ఉంటే దావఖానకు తీసుకుపోయినా సార్, అక్కడ ధరంపూర్లే అక్కడ సెలవు ఉంది కాబట్టి మళ్ళీ తెల్లారి రమ్మన్నారు. ఈ ఆడుకోక సార్ నేను జైత్యాల కూడా టెస్టులు చేస్తే సార్ రక్తం బాగా తక్కువ అయింది, రక్త కణాలు పడిపోయినాయి అన్నారు. అక్కడ ఒక్కరోజు రక్తం ఎక్కిచ్చారు సార్. మళ్ళీ తర్వాత ఈ మాతో కాదు ఇది అని మళ్ళీ కైన్మార్కు పంపారు సార్. కైన్మార్లో కూడా ఒక 2 రోజులు ట్రీట్మెంట్ చేసిర్రు. ఇక ట్రీట్మెంట్ జరుగుతుందని సార్ ఏం కొంచెం కూడా మార్పత్తలేదు, ఇంకా వీక్ అవుతుంది. అసలు ఏం సార్ ఇట్లా మొత్తం వీక్ అవుతుంది, ఇంకా మందులు వాడిన కొద్దీ మనం తగ్గాలా కానీ అని అంటే సార్ మరి ఎటన్నా పోతారా అంటే మరి పోతాం అన్నాం. ఇక అన్నాక వాళ్ళు హైదరాబాద్ పోమన్నారు. ఇక హైదరాబాద్ పోమన్నంటే నిమ్స్కి రాసిరు. కానీ నిమ్స్కి రాస్తే మా బంధువులు ఏమన్నారంటే నిమ్స్కి పోతే అది పెద్ద హాస్పిటల్, దానికి జనం బాగా వస్తారు, దానికి బెడ్స్ దొరికాయి అన్నాక మా బంధువులందరినీ మన ఈ అంబులెన్స్ని విచారణ చేసుకున్నారు. విచారణ చేస్తే మా బంధువులందరూ యశోదతో పోయింది.